మాత్రం మిగట్లేదు సార్, జేబులో వేసుకుంటున్నా. రండి, ఇప్పుడు టిఫిన్ టైం సార్. యాదవాళ్ళు గంట మింగుతారు, ఈలోగా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సార్ రండి 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 సార్. ఉండండి సార్, వీడు పడుకునే నడుపుతాడు. పర్లేదు, పదండి పదండి పదండి. గుడ్ మార్నింగ్ సార్. చూసారా, సమాధానం చెప్పట్లేదు. ఇట్రండి సార్. సీసీటీవీ దగ్గర నలుగురు కూర్చొని ఉంటారు, కానీ ఒక్కడో సీసీటీవీ చూడడం, రీల్స్ చూస్తూ ఉంటారు. ఇదిగో ఈ రూమ్, రండి. సార్ ఒక్క నిమిషం సార్. జరగండి జరగండి. మా మా అటు చూడండి. బిడ్డని స్వామికి చూపించు. అవునండి, మనకి స్కంద పుట్టాడు. వాడు కూడా మీలానే చిట్టి సైంటిస్ట్. స్కందా 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 స్కందా, బాబుని చూస్తారా మీరు? రే, ఎక్కడున్నాడో వెతకండి. ఏం శాస్త్రవేత్త, ఇదేమన్నా నీ ల్యాబ్ అనుకున్నావా? పెళ్ళాన్ని చూడగానే చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇది మా ల్యాబ్. దొంక తిరుగుడుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తా. నువ్వు కనిపెట్టావే ఆ డయాబెటిక్ మందు, అది మాకు కావాలి. నువ్వు చెప్పినట్టే ప్రజలందరికీ చేరుతుంది, కానీ డబ్బిచ్చి కొనుక్కోవాలి, అంతే. నువ్వు కనిపెట్టిన మందు డయాబెటీస్ ని కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది. ఇంతవరకు డయాబెటీస్ కి మార్కెట్ లో మందులమ్మిన వాళ్ళందరూ మెయిన్ రంగంలోకి దిగగానే నెత్తిన చెంగేసుకుని సైడ్ అయిపోతారు. ఇచ్చేయండి శరవణ సార్, లేదంటే మొదటి చెంగు మా ఓజో కంపెనీయే వేసుకోవాలి. ఈ జే ఫార్ములా మొత్తం ప్రోడక్ట్ ని మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోనే తయారు చేస్తాం. తయారు చేసిన మందుని మనం మింగుతామా ఏంటి? శరవణ చెప్పినట్టు ప్రజలకే అందిస్తాం. కేవలం 50 రూపాయలకే మందు తయారు చేసి 5,000కు 50,000కు అంతెందుకు 5 లక్షలకు కూడా అమ్మచ్చు కదా. ఒకే ఒక్క రోజులో ప్రపంచ నంబర్ 1 కోటీశ్వరుడైపోవచ్చు. నేను ఈ మందుని అమ్ముకోవటం కోసం కనిపెట్టలేదు. డయాబెటీస్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ మందు ఉచితంగా దక్కాలి. ఎంత గొప్ప మనసు! పేదల పాలెడి దైవం అనుకుంటున్నాడు. అడ్డమైన వాళ్ళు మధ్యలో దూరి డబ్బు సంపాదిస్తానంటే నేను ఒప్పుకోను. ఈ మందును కనిపెట్టింది ఈ దేశ ప్రజలకి అర్పించడానికి. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి నీకు అర్థమవుతోందా శరవణ? సన్నాసులా, మీరు నన్నేం పీక్కలర్రా? నా ప్రజల కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీరా?
డబ్బు పోగొట్టుకున్న వాళ్ల బాధ డబ్బున్న సైంటిస్ట్ అయినా మీకు తెలియదు సరవణ సార్. మధు మధు, ఈ సైంటిస్ట్ దేశం అంటూ నాటు వైద్యుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. చెప్పు మధు, నువ్వు చెప్తే నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. మేడం, జస్ట్ మీరు అనండి, 4 పీకి ఫార్ములాని కక్కిస్తాను. సరవణ సార్, నా కథ మొత్తం మీకు తెలియాలి. మా నాన్న చావుకి కారణం మీరే. ఈరోజు నా ఈ పరిస్థితికి కారణం మీరే. మా నాన్న ఏషియాలోనే నంబర్ 1 ఫార్మస్యూటికల్ కింగ్. ఆయన సామ్రాజ్యం పడిపోవడానికి కారణం మీ పరిశోధన. ఇదంతా భరిస్తూ నోరు మూసుకుని సినిమా చూస్తూ ఉండమంటారా? ఏమంటున్నావు మధు? ఈ గ్యాంగ్ లో నువ్వు కూడానా? నేను కూడా కాదు, నేను మాత్రమే. మీరు యాంటీబయాటిక్ రిక్వైర్మెంట్ టెస్ట్ కనిపెట్టిన ఆ రోజు మా ఓజో ల్యాబొరేటరీ అధపాతాళానికి పడిపోయిన రోజు. అన్నయ్య నాకు వ్యాపార మెలకువలు నేర్పించాడు. ఏ పగైనా ప్రతీకారాన్ని కోరుకుంటుంది. నీ బాబాయ్ నేనున్నాను. మీరు షుగర్ వ్యాధికి మందు కనిపెడతానని నిర్ణయించుకున్న రోజు ఒక స్టూడెంట్గా ఒక పక్క ఎంతో సంతోషపడ్డాను. కానీ ఓజో ల్యాబొరేటరీస్ వారసురాలిగా అది నాకు నచ్చలేదు. మీరు చేస్తున్న ఈ పరిశోధన ఆపడానికి మేమెంతో ప్రయత్నించాం. కానీ మీరు మళ్ళీ పట్టు వదలకుండా పరిశోధనని సాగించారు. అప్పుడు మేము మా వ్యూహాన్నే మార్చేశాం. మీరు ఆవేశంతో ఆలోచిస్తే బ్రెయిన్ పనిచేయదు. ఇన్సులిన్ బిజినెస్ పడిపోతుంది అని భయపడే కంటే శర్వణాన్ని షుగర్ వ్యాధికి మందు కనిపెట్టేలా చేసి దాన్ని ఓజో ల్యాబొరేటరీలో తయారు చేసి అమ్మితే ఆహా, వింటానికే సంతోషంగా ఉంది కదా. కానీ ఎలా? ఎన్నిసార్లు అడ్డుపడ్డా తిప్పి కొడుతున్నాడు. వ్యూహాన్ని మార్చేద్దాం, ఆటలోకి నేనే దిగుతా. ఈరోజు ఓజో తలెత్తుకుని నిలబడ్డానికి కారణం బాబాయ్ విజయ్, దేవానంద్ అంకుల్, డాడీ ప్రాణ స్నేహితుడు. నీ అద్భుతమైన తెలివితేటలు, సాహసం ప్రతిసారి నన్ను పిచ్చిదాన్ని చేశాయి. ఇన్ఫాక్ట్ ఐ ఆల్మోస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. నాన్సెన్స్! మీ కంపెనీ తయారు చేసేవన్నీ ఇల్లీగల్. ప్రాణాలు కాపాడే మందులు తయారు చేసే ఈ పవిత్రమైన ఇండస్ట్రీని మీరు ప్రాణాలు తీసే ఇండస్ట్రీగా మార్చేశారు. మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళకి వ్యాధి సోకేలా చేసి వాళ్లకు మందిచ్చి అది పనిచేస్తుందో లేదో అని పరిశోధన చేసి దాన్ని నమ్మి సొమ్ము చేసుకోవటమే మీ పనా లేక మీ కళ, మీ లక్ష్యమా? ఈ రోజు వీధి వీధికి డయాగ్నోస్టిక్ సెంటర్, ప్రతి మూల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 4 కోట్లకు కొట్టు మెడికల్ షాప్. ఇది అసలు మనుషులు బతికే భూమా లేక రోగులు బతికే భూమా? దీనికి కారణం మీలాంటి మెడికల్ మాఫియా వాళ్ళే. మీరందరూ సుఖంగా బతకడం కోసం ఇంతమంది అమాయక ప్రజల జీవితాలు నాశనం చేశారు. దీనికి మీరు సమాధానం చెప్పే తీరాలి. శరవణ, చిట్టి సైంటిస్ట్ అందంగానే ఉన్నాడయ్యా. ఫార్ములా ఇచ్చేయి. బేబీ సైంటిస్టు ప్రాణాలతో ఉండి పెరిగి నెక్స్ట్